హలో ఆల్, దిస్ ఈస్ భార్గవ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక మంచి టాపిక్తో వచ్చారండి. నేను ఇప్పుడున్న ప్లేస్ వచ్చి కూర్గులో ఉన్నాను, మడికేరిలో. సో ఇవాళ మడికేరిలో నేను ఎలిఫెంట్స్ని మీకు చూపించబోతాను. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో నేను కేరళ ఎలిఫెంట్స్ చూపించాను. ఇప్పుడు మీకు మడికేరిలో ఉన్న ఎలిఫెంట్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను. అండ్ మేము వచ్చేపాటికి ఇప్పుడు దుబేరా ఇన్ కాటేజ్లో ఉన్నాము. ఇది హట్స్ అండి, మీరు చూడొచ్చు. సో బ్యూటిఫుల్ హట్స్ కూడా. సో స్టే కావాలి అనుకుంటే ఎలిఫెంట్స్ వచ్చేపాటికి మీకు ఎదురుకుండా ఒక రివర్ కనిపిస్తుంది. మీరు ఆ రివర్ చూడొచ్చు. సో ఆ రివర్ దాటిన తర్వాత ఎలిఫెంట్స్ ఉంటాయి. సో నేను ఏంటంటే నియర్ బై ఉన్న ప్లేస్ని చూస్ చేసుకున్నాను. సో ఆ రివర్ దాటిన తర్వాత మనకి ఎలిఫెంట్స్ కనపడతాయి. అదేంటంటే రివర్ రాఫ్టింగ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేపాటికి బ్యూటిఫుల్ కాటేజెస్. సో ఒకవేళ మడికేరి రావాలి అనుకుంటే ఫస్ట్ ఇనీషియల్ చాయిస్ వచ్చేపాటికి మీరు ఈ కాటేజెస్ చూస్ చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా స్టార్ట్ చేస్తాను. అండ్ మడికేరి యొక్క బ్యూటీస్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చెప్పాను కదండి, మనం ఉండే ప్లేస్కి అండ్ ఎలిఫెంట్ ఉండే ప్లేస్కి మిడిల్లో రివర్ ఉంటుందని చెప్పి. సో ఈ రివర్ని క్రాస్ చేయడానికి మనల్ని బోట్లో తీసుకెళ్తారండి. అంటే ఎటు సైడ్ నుంచి చూసినా కానీ రివర్ని క్రాస్ చేసే వెళ్ళాలండి. సో ఓన్లీ వన్ ప్లేస్ ఉంటుంది, అది కూడా దుబేరా క్యాంప్ అని చెప్పి ఒక ఇనీషియల్ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి మనల్ని రివర్ క్రాస్ చేపిస్తారు బోట్లో. అది కూడా పర్ పర్సన్కి 100 రూపీస్ అనమాట. సో ఈ 100 రూపీస్లో మనకి ఏంటంటే బోట్ షికార్ లాగా అటు నుంచి ఇటు రివర్ని క్రాస్ చేయడం, అండ్ రెండోది ఎలిఫెంట్ ఉండే ప్లేసెస్ని చూడడం అనమాట. సో ఓన్లీ సైట్ సీయింగ్ అండ్ బోట్ షికార్కి 100 రూపీస్ అండి. బోట్ మనల్ని ఫైనల్గా ఈ డెస్టినేషన్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తుందండి. మన ఎంట్రన్స్ వచ్చేపాటికి ఇలా ఉంటుంది. అక్కడ తులు లాంగ్వేజ్లో దుబేరా ఎలిఫెంట్ క్యాంప్ అని రాస్తుంది. తులు లాంగ్వేజ్ ఏంటంటే కర్ణాటక పీపుల్ వాళ్ళ లాంగ్వేజ్ అండి. సో మనం ఎంట్రీ అయిన తర్వాత ఏంటంటే మనకు ఒక ఆప్షనల్ పేమెంట్ ఉంటుంది అనమాట. ఆప్షనల్ పేమెంట్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటంటే అది ఎలిఫెంట్ బాతింగ్ అనమాట. ఎలిఫెంట్ బాతింగ్కి మనం 200 పే చేసి వెళ్ళాలన్నమాట. ఇది ఆప్షనల్ ఎందుకు అన్నానంటే ఈ ఎలిఫెంట్ బాతింగ్ మనం చూడొచ్చు. లేదు నేను దగ్గరికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి అనుకుంటే మనం పే చేసి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. వన్స్ పేమెంట్ అయిన తర్వాత మనల్ని బ్యాక్ సైడ్గా తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి ఎలిఫెంట్తో జాయిన్ చేపిస్తారు. వాళ్ళ ఎలిఫెంట్ దగ్గర ఇనీషియల్గా ఉన్న పర్సన్ ఉన్నారు కదండి, అది మావటివాడు అనమాట. మావటివాడు ఫస్ట్ ఎలిఫెంట్ని బాతింగ్ స్టార్ట్ చేస్తాడు. మనం నెమ్మదిగా స్లోగా బ్యాక్ సైడ్ నుంచి జాయిన్ అవ్వాలి. ఎందుకు పర్టికులర్గా బ్యాక్ సైడ్ ఎందుకంటే ఒకేసారి అంతమంది క్రౌడ్ని చూస్తే ఎలిఫెంట్ ప్యానిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఏమైనా దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంటుంది. అందుకు బ్యాక్ సైడ్ నుంచి తీసుకెళ్తాడు. వన్స్ ఎలిఫెంట్ బాతింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే లాస్ట్లో మీరు పైన చూడొచ్చు జనాలు అక్కడ సైట్ సీయింగ్ ఎలా చూస్తున్నారు. కింద వచ్చిన వాళ్ళు ఏంటంటే 200 పే చేసిన వాళ్ళు. సో పైన ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంచడానికి ఎలిఫెంట్ ఏంటంటే వాటర్తో ట్రంక్తో వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది అనమాట. సో అందుకన్నాను ఇది ఆప్షనల్ అని. మీరు దూరం నుంచి చూడొచ్చు అనుకుంటే చూడొచ్చు, లేదు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి అనుకుంటే దగ్గరికి వెళ్ళి మనీ పే చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో రావడానికి 100 రూపీస్ అండ్ ఇక్కడ ఎలిఫెంట్ బాతింగ్ చేయాలనుకుంటే మనకి 200 రూపీస్ అండి. ఇక్కడ ఆల్మోస్ట్ 15 ఎలిఫెంట్స్ ఉంటాయండి. సో వీళ్ళు ఎలిఫెంట్ని కూడా ఒకేసారి అన్ని తారు. ఎందుకంటే ఒకేసారి తెస్తే ఒక హాఫ్ అన్ అవర్లో బాతింగ్ అయిపోద్ది, నెక్స్ట్ వెళ్ళిపోతాయి. సో అందుకు ఏం చేస్తారంటే మావటివాడు ఒక్కొక్క ఎలిఫెంట్ని తీసుకొస్తాడు. వన్స్ ఆ ఒక ఎలిఫెంట్ బాతింగ్ అయిన తర్వాత ఇంకో ఎలిఫెంట్ వస్తుంది. సో బాతింగ్ అయిన తర్వాత ఎలిఫెంట్ ఆ రివర్ నుంచి ఇప్పుడు ఎలిఫెంట్ క్యాంప్ లోపలికి ఇలా వస్తుంది. వచ్చాక అది డ్రైడ్ అవుట్ అవడానికి ఇలాగా వాటిని ప్లేస్లో పెడతారనమాట. సో కింద ఏం చేస్తారు ఎలిఫెంట్స్ ఏంటంటే కొంచెం ప్లేఫుల్ యానిమల్స్ అండి. సో ఎవ్రీడే బాతింగ్ ఎందుకు చేపిస్తారు అంటే అది కింద ఉన్న మట్టిని మీద జల్లుకొని అలా ఆడుకుంటూ ఉంటుంది అనమాట. అందుకు రోజు ఎలిఫెంట్ బాతింగ్ ఉంటుంది. ఇంకొకటి చెప్పాలండి, దుబేరా ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాలంటే దీనికి పర్టికులర్గా టైమింగ్స్ ఉంటుందండి. టైమింగ్స్ ఎలాగంటే మార్నింగ్ 9:30 నుంచి 11:30 అండ్ ఈవినింగ్ 4:30 to 5:30. సో ఈవినింగ్ టైం అంత ప్రిఫరబుల్గా నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే 1 అవరే ఉంటుంది, ప్లస్ దాంతోపాటు ఎక్కువ ఎలిఫెంట్స్ బాతింగ్ దగ్గరికి రావు. సో ఆ బాతింగ్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. మార్నింగ్ 9:30 అంటే మీరు 8:30 నుంచే క్యూలో ఉండాలండి. 8:30 ఎందుకంటే ఎలిఫెంట్ బాతింగ్ అనేది జస్ట్ 1 అవరే ఉంటుంది. సో వన్స్ ఆ 9:30 to 10:30 టైం అయిపోయిందంటే ఇంకా అక్కడికి వచ్చి కూడా వేస్టేనండి. సో ఇక్కడికి రావాలి అంటే మనం 8:30 నుంచే క్యూలో ఉండాలి. అండ్ 9:30కి మనం ఎగ్జాక్ట్గా ఎంటర్ అయితే ఆ క్యాంపులో ఉన్న అన్ని ఎక్స్పీరియన్స్ని చూడొచ్చు అనమాట. సో మీకు మొత్తం ఇలా విజువలైజేషన్ చూపిస్తున్నాను, ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి ఏంటి అని కూడా.
అండ్ మీరు ఎలిఫెంట్ని ఫీడ్ చేయాలి అనుకుంటే మీరు బయట నుంచి యాపిల్స్ కానీ బనానాస్ కానీ అవి కూడా తెచ్చుకోవచ్చు. లేదు ఇక్కడ ఫీడ్ చేయాలి అనుకుంటే మీరు మావటి వాడికి డబ్బులు ఇస్తే ఒక 100 రూపీస్ 200 అలాగా మనం వాటి దగ్గరికి తీసుకెళ్ళి ఫీడ్ చేయిస్తాడనమాట. సో మాకైతే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, ఎందుకంటే మేము వచ్చింది వీకెండ్స్ అనమాట. వీకెండ్ సాటర్డే సండే ఫుల్ క్రౌడ్ ఉంటుందండి, ఎందుకంటే కర్ణాటక పీపుల్ అందరూ వస్తారు. సో కూర్గుకి వెళ్ళాలంటే బెటర్ ఆప్షన్ వీక్ డేస్లో వెళ్ళండి, అప్పుడేంటంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళు కూడా పీపుల్ కూడా ఏంటంటే మనల్ని ఎలిఫెంట్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు 2 ways జంక్షన్ ఉంది. ఫస్ట్ వే పాయింట్ ఏంటంటే ఆ ఫెన్సింగ్ ఏంటంటే ఓన్లీ ఎలిఫెంట్స్కి, సెకండ్ ఫెన్సింగ్ ఏంటంటే బయట నుంచి మనం చూడటం. అదే మనం వీక్ డేస్లో వస్తే ఆ ఫస్ట్ ఫెన్సింగ్ లోపలికి తీసుకెళ్ళి సెకండ్ ఫెన్సింగ్ దగ్గర మనల్ని డైరెక్ట్గా చూపిస్తారనమాట. సో ప్రిఫరబుల్గా మీరు వీక్ డేస్ ప్రిఫర్ చేయండి. మేమైతే వీకెండ్స్ వచ్చాము, సో మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. మేము ఎగ్జాక్ట్గా 9 o'clock వచ్చామండి, 9:30కి ఎంటర్ అయ్యాము అండ్ 11 దాకా ఉన్నాము. 11 నుంచి ఏంటంటే మనం బయటికి వెళ్ళడానికి కూడా క్యూ ఉంటుంది. సో 11 తర్వాత ఏంటంటే మనం ఎటు నుంచి వచ్చాము ఆ రివర్లో, అదే రివర్లో రివర్ రాఫ్టింగ్ కూడా ఉంటుందండి. ఆ రివర్ రాఫ్టింగ్ కూడా మనకి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ మనకి 1 hour ఉంటుంది. ఈ రివర్ రాఫ్టింగ్ ఏంటంటే మనం పర్ హెడ్ 300 పే చేయాలి, 1 hour ఉంటుంది. అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో ఏంటంటే మనల్ని స్విమ్మింగ్కి దించుతాడనమాట. చాలా లోతు ఉంటుంది, బట్ నో ప్రాబ్లం అండి, ఎందుకంటే అక్కడ మనతో పాటు ఒక గైడ్ ఉంటాడు, ఆయన చూసుకుంటాడు అంతా. మార్నింగ్ ప్రొడక్టివ్గా ఎలిఫెంట్స్ అండ్ రివర్ రాఫ్టింగ్ చేసాం అండ్ ఈవినింగ్ చల్లగాలికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం అనమాట. కూర్గు వస్తే మాత్రం వీటితో పాటు వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేయండి, ఎందుకంటే ఇది కూర్గులో ఫేమస్ వాటర్ ఫాల్స్ అనమాట. దీని పేరు అబీ ఫాల్స్. సో మీరు అబీ ఫాల్స్ చూడాలి అనుకుంటే డైరెక్ట్గా మనం దుబేరా క్యాంప్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 hour డిస్టెన్స్ అండి, ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు, అంత దగ్గరగానే ఉంటాయి. లో ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఉందండి. పాయింట్ అనడం కన్నా ఒక ప్లేస్ అని చెప్పచ్చు. ఈ ప్లేస్ ఏంటంటే అన్ని వింటేజ్ కార్స్ కలెక్షన్ అనమాట. దీని పేరు ఏంటంటే మడికేరిలో వింటేజ్ కార్ మ్యూజియం అని టైప్ చేస్తే మనకి ఈ లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ మనం 1 hour దాకా టైం స్పెండ్ చేయొచ్చండి, ఎందుకంటే అన్ని ఓల్డ్ వింటేజ్ కార్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అంటే అన్నీ దొరకవు, కొన్ని పర్టికులర్గా కొన్ని ఉంటాయి. మ్యాక్సిమం 4 అయితే అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే మనం కార్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ నార్మల్ పీపుల్ వచ్చినా కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచి ఫోటోజెనిక్ ప్లేస్ అనమాట. సో ఇక్కడైతే మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చండి. ఇప్పుడు మనం చూసిన ఈ 3 places మేము 1 dayలో కవర్ చేసినామండి. మార్నింగ్ ఏంటంటే మేము ఎలిఫెంట్ క్యాంప్ రివర్ రాఫ్టింగ్ చేస్తే ఈవినింగ్ టైంలో అబీ ఫాల్స్కి వెళ్ళాము. మిడిల్లో ఏంటంటే లంచ్ చేసుకొని జస్ట్ కొంచెమే టైం కదా అనుకొని కార్ మ్యూజియంకి వచ్చాము. మ్యూజియం అంటే జస్ట్ సైట్ సీయింగే కాబట్టి అలా చూసుకోవడానికి అలా వచ్చాము. మనందరికీ తెలుసు కర్ణాటక ఈజ్ ఫేమస్ ఫర్ కాఫీ. సో ఇక్కడికి వస్తే కాఫీ తాగకుండా వెళ్తే బాగోదు. సో కాఫీ తాగడానికి వచ్చాము. ఇక్కడ మనం తాగేది నార్మల్ కాఫీ కాదండి, ఇక్కడ ఒక స్పెషల్ కాఫీ తాగబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న బౌల్లో ఉన్నది ఇవి సీవియట్ కాఫీ బీన్స్ అనమాట. సీవియట్ కాఫీ బీన్స్ ఏంటి డిఫరెంట్గా ఉంది పేరు అని అనుకుంటున్నారా? అది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బీన్స్ ఏంటి, అది ఎలా ప్రిపేర్ చేస్తారు, దానికి నార్మల్ కాఫీకి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే సీవియట్ కాఫీ చిన్న కప్ వచ్చే వాటికి 750 రూపీస్ అండ్ పెద్ద కప్ వచ్చే వాటికి 1500 రూపీస్. 1500 పెట్టి ఒక కాఫీ ఎందుకు తాగుతాము అని అనుకుంటారంటే దాని రీజన్ చెప్తాను. మీరు చూస్తున్న ఆ బౌల్లో ఉన్నది సీవియట్ క్యాట్ యొక్క షిట్ అనమాట. ఎస్, ఆ షిట్ ఏంటంటే బీన్స్తో మాన్యూర్ మిక్స్ అయ్యి అది అలా షిట్ వెళ్తుంది అనమాట. సో దాన్ని ఏంటంటే వాళ్ళు ఫిల్టర్ చేసి వాష్ చేసి కొంచెం రోస్ట్ చేసి బీన్స్ తయారు చేసి ఆ బీన్స్తో మనకి కాఫీ చేస్తారనమాట. అసలు ఈ సీవియట్ క్యాట్ షిట్ ఎలా వస్తుంది దాని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. సో ఇలా కాఫీ పంట ఉంటుంది కదండి, ఆ కాఫీ పంటలో కర్ణాటకలో అడవి సీవియట్ క్యాట్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ సీవియట్ క్యాట్స్ ఏం చేస్తుంది అంటే దాని ఫుడ్ కోసం కాఫీ బీన్స్ ఉంటాయి కదా, ఆ కాఫీ బీన్స్ పండ్లలో ఏదైతే బెస్ట్ ఉంటుందో దాన్ని పిక్ చేసుకొని తింటుంది. సో వన్స్ అది తినిన తర్వాత ఏంటంటే ఆ ఎర్రగా ఉన్నాయి కదండి పండ్లు, ఇవి తింటుంది. అవేంటంటే పండు తినేస్తుంది, లోపల ఉన్న బీన్స్ ఉంటాయి కదండి కాఫీ గింజలు, అవి డైజెషన్ అవ్వదనమాట. సో అవి డైజెషన్ అవ్వకపోవడం ఏమవుతుందంటే దాని కడుపులోనే ఫర్మెంటేషన్ అవుతుంది. ఫర్మెంటేషన్ అయ్యి అది అలా పూప్లా కూర్చుంటుంది అనమాట. సో ఈ షిట్ని ఏంటంటే జనాలు కలెక్ట్ చేసి మనకి వాష్ చేసి కొంచెం రోస్ట్ చేసి బీన్స్ చేసి మనకి ఇస్తారు. సో ఇది ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అంటే సో సీవియట్ క్యాట్ని వాళ్ళు బంధించి వాటి చేత బలవంతంగా తినిపిరండి. అడవిలో అది అలా తింటూ ఉంటుంది. అది షిట్ని ఏరడానికి ఏంటంటే సపరేట్ క్రూ ఉంటుంది అనమాట. సో అది లిమిటెడ్ ప్రోడక్ట్ కాబట్టి దాని రేటు కూడా హై అనమాట.
మీకు కూర్గ్ యొక్క బ్యూటీస్ అన్నీ కవర్ చేశానండి. కూర్గ్లో ఒక 2 days టైం పెట్టుకుంటే మొత్తం హ్యాపీగా చూడొచ్చు. సో ఎవ్రీ సాటర్డే సండే వీకెండ్ సరిపోతుందండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.